శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 జూన్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహ మార్పులు గనక మనం గమనించినట్లయితే 23వ తేదీ జూన్ నుంచి కూడా 30వ తేదీ ఆగస్టు వరకు బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నాడు. మరి బుధుడు కర్కాటక రాశి యొక్క సంచారం ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం, అసలు ఈ వారం అంతా కూడా ఎవరికి ఎలా ఉండబోతోంది అనేది తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంకా 23వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా బుధుడు చతుర్థంలో సంచారం చేస్తాడు. ఈ బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు కొంత మేలు కలగజేస్తుందనే చెప్పాలి. దీనివలన బుద్ధి షార్ప్గా పనిచేయడానికి, ప్రతిదానికి కూడా వెంటనే రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. చక్కటి పాజిటివ్ థాట్స్ అనేటువంటివి కూడా ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపునకు నోచుకునడానికి, మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి కావాల్సినటువంటి అవకాశాలు రావడానికి ఇక్కడ మంచి ఛాన్సెస్ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. సుఖశాంతులు పెరుగుతాయి. అంతేకాకుండా సౌకర్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడం, ముఖ్యంగా కొత్తవైనటువంటి వస్తువులు, విలువైనటువంటి వస్తువులు వీటిని కొనుగోలు చేసుకోవడానికి, వాహనం మార్పులు చేర్పులు లాంటివి మనం చేసుకోవడానికి, లేదా కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి వీటికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చేసేటువంటి ప్రయాణాలు కూడా ఇంచుమించుగా లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. పెద్దమైన ఇబ్బందులు రావంటే చిన్నపాటి చెదురుమదురుగా ఉండేటువంటి అనారోగ్యాలు, వాటి విషయంలో జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంచుమించుగా రవి, బుధ, శుక్ర, రాహువులు ఇన్ని గ్రహాలు మీకు యోగిస్తున్నటువంటి కారణం చేత పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు. కానీ చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం ఆర్థిక విషయాలు మీరు జాగ్రత్తగా ఉండక తప్పదు. ఊహించినటువంటి ఖర్చులు, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఇవి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఆర్థిక విషయాల్లో కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే కొత్త అప్పు చేసి పాత అప్పు తీర్చడంగా ఉంటుంది. మీరు ఏదైనా అమ్మకాలకి పెట్టారనుకోండి, ఈ అమ్మకాలకి సంబంధించి ఎదుటివారు మీకు ఏదైనా కొంత టోకెన్ అమౌంట్ ఇస్తారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఉలకడం కానీ పలకడం కానీ చేయరు. అప్పుడు ఏం చేయాలో తెలియకుండా ఉంటుంటుంది. ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీకు కొంత మేలు, కొంత కీడు రెండు కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. మేలు ఏమిటి అంటే ఉద్యోగంలో మీకు ప్రమోషన్ లాంటివి రావచ్చు. కానీ మీరు కోరుకునేటువంటి హైక్స్ రాకపోవడమో, పని ఒత్తిడి బాగా పెరగడమో ఇలా ఉంటుందన్నమాట. లేదు మీరు ఉద్యోగం మారదాం అనుకుంటున్నారు, ఉద్యోగం మారగలుగుతారు. కానీ ఒత్తిడిలో మాత్రం పెద్దమైనటువంటి మార్పులు అయితే మాత్రం రావు. అలానే ఉద్యోగ పరంగా పక్కన పెడితే వృత్తి వ్యాపారాల పరంగా మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే వృత్తి వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవంటే నశ కలిగించేటువంటి చికాకులు ఉంటాయి. మీరు ఆశించినంత లాభాలు రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ పెద్దగా నష్టాలు వచ్చేటువంటి స్థితి మాత్రం లేదు. ఇంట్లో తరచుగా వివాదాలు జరగడానికి, నా అనుకున్నటువంటి వారు ఉండట్లేదు, లేదా రూపాయికి అధికమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది, ఇటువంటి వాటికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. విపరీతమైనటువంటి అలసట ఉంటుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. ఇంట్లో ఉండేటువంటి గృహిణులకు కూడా ఈ పని ఒత్తిడి బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఒక రకమైనటువంటి కోల్డ్ వార్ ఉంటుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నేను మంచిగా పోయినా కానీ నన్ను అందరూ చెడుగానే అర్థం చేసుకుంటున్నారు, ఇటువంటి భావజాలం పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే ఇక్కడ ఎమోషన్స్ ఏవైతున్నాయి ఈ 10 రోజులు కూడా ఇవే ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నాయి. ఈ ఎమోషన్స్ వలన ఎదుటివారితో వచ్చే తగాదాలు కావచ్చు, ఎదుటివారు ఏదైనా ఒక మాట అంటే దాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి విధానాల్లో ఉండేటువంటి విపరీత ధోరణులు కావచ్చు, ఇవన్నీ సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ 10 రోజుల వరకు కూడా అయినంత వరకు కామ్గా ఉంటాం. మీ పనేదో మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. అంతేగాక ఈ గురుమౌఢ్యం కూడా మీకేం పెద్దగా సహకరించేటువంటిది కాదు. కనుక ఈ 10 రోజులు కూడా కొంచెం కామ్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ శివారాధన కూడా చేయండి. ఎంతగా మీరు శివారాధన చేయగలిగితే అంత మంచిది. అవకాశం ఉన్నంత మేరకు ప్రతిరోజు కూడా ఒక 40 నిమిషాలకి తక్కువ కాకుండా శ్రీ శివాయ నమః, శ్రీ శివాయ నమః, శ్రీ శివాయ నమః అంటూ ఆ శివనామాన్ని జపం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడి యొక్క రాశి మార్పు అంత అనుకూలమైంది కాదు. 23వ తేదీ జూన్ నుంచి 30వ తేదీ ఆగస్టు వరకు కూడా బుధుడు మీకు తృతీయంలో సంచారం చేస్తూ ఉంటాడు. దీనివలన మీలో కాస్త జంకు ఉండటానికి అవకాశం ఉంటుంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారే తప్ప ధైర్య సాహసాలు గతంలో ఉన్నంత గొప్పగా ఈ సమయంలో ఉండటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు మీ బాస్కి మధ్యలో ఉండేటువంటి ర్యాపో దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు ఏ పని చేసినప్పటికీ కూడా వారు మిమ్మల్ని విమర్శించడానికి లేకపోతే ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కోరుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, లేకపోతే కంఫర్ట్ కావచ్చు, ఇదంతా కూడా మీకు వర్క్ ప్లేస్లో ఉండడానికి ఈ సమయంలో కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే సామాన్యులైనటువంటి వారు కూడా ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారితో మీకు ఏమైనా పనులు ఉన్నట్లయితే కనుక ప్రభుత్వాధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇక్కడ బంధుమిత్రులతో కూడా సంబంధ బాంధవ్యాలు అంత గొప్పగా ఉండవండి. వాళ్ళు ఏదో మిమ్మల్ని సహాయం అడుగుతారు, ఆ సహాయం మీరు చేయలేనటువంటి స్థితిలో ఉండటమో లేకపోతే కొంచెం చూస్తాలేండి అనేటువంటి పదాలు మీరు వాడడమో చేసినట్లయితే వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి, మిమ్మల్ని కొంచెం చులకన చేసి చూడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇలా బంధువులతో కూడా ఈ సమయం అంత అనుకూలంగా సాగట్లేదు, మిత్రులతో కూడా ఈ సమయం అంత అనుకూలంగా సాగట్లేదు. ప్రధానమైనటువంటి అంశం వల్ల ఖర్చులండి. ఈ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త అప్పు చేయడం, పాత అప్పు తీర్చడం ఇలా ఉంటుంది. ఎదుటివారు కూడా మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో కొంచెం అపార్థం చేసుకునడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా సరే పలానా బ్యాంకు రుణం కనుక నాకు ఇంత వచ్చినట్లయితే నాకు హాయిగా ఉంటుంది అనుకుని దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు అనుకున్నంత స్థాయిలో డబ్బు రావడానికి ఈ సమయంలో అవకాశాలు కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆస్తుల అమ్మకాలు కూడా అంత మేలు చెయ్యవు కనుక ఆస్తుల అమ్మకాల విషయంలో కూడా కొంత వాయిదా ధోరణి అవలంబించడం, ఆస్తి పంపకాల విషయంలో కూడా వాయిదా ధోరణిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం ఆగస్టు 30వ తేదీ వరకు అనేటువంటిది మాత్రం కాస్త మంచిది. వ్యసనాల పరంగా కూడా కొంత ఇబ్బంది పడడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి కనుక ఎవరికైతే వ్యసనాలు ఉన్నాయో వారు దానివల్ల డీఫేమ్ కాకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు కూడా వృషభ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవి లేవు కనుక ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. మాట పడడానికి లేదా మీరు ఒకళ్ళు మాట అంటానికి కూడా అవకాశాలు ఉన్నటువంటి కాలం ఈ 10 రోజులు కనుక రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. విద్యార్థులు కూడా అధికమైనటువంటి శ్రద్ధను చదువు మీద చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి దోషాలను తట్టుకొని నిలబడడానికి వృషభ రాశి వారు ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం సాగుతోంది. ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం వాస్తవానికైతే గనక రాశ్యాధిపతి ద్వితీయ సంచారం మంచిదైనా గోచార రీత్యా చూసినప్పుడు మాత్రం ఇది అంత అనుకూలమైనటువంటిది కాదు. ఆగస్టు 30వ తేదీ వరకు కూడా మీకు ఇక్కడే బుధుడి యొక్క సంచారం ఉంటుంది. దీనివలన ఆర్థిక విషయాల్లో కొంచెం ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ధన నష్టాలు లాంటివి ఉంటాయి. ఇవాళ రేపు చాలామంది కూడా ఈ పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కమోడిటీస్ మీద కావచ్చు, షేర్స్లో కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. లేదా అధికమైనటువంటి వడ్డీలు వస్తాయని చెప్పని బయటకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. వీటన్నిటిలోనూ కూడా నష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పని ఆర్థిక నష్టాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఈ యొక్క మిథున రాశి వారికి. మీరు అనుకున్న దానికన్నా రూపాయి ఖర్చు ఎక్కువే ఉంటుంది తప్ప ఈ సమయంలో తగ్గడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ ఇతరుల నుంచి మీకు ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అది మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళ లేకపోతే వాళ్ళు మంచివాళ్ళ ఇవన్నీ మనం పక్కన పెడితే ఏ రకంగా అయినప్పటికీ కూడా ఇతరుల నుంచి మీకు చికాకులు అనేటువంటి రావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మానసిక అప్రశాంతత దీనివల్ల కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కోపం, ఆవేశం కొంచెం పెరగడానికి లేదా సర్దుబాటు ధోరణి కొంచెం తగ్గడానికి ఈ మొండితనం వల్ల కలిగేటువంటి ఇబ్బందులకు అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కుటుంబంలో తరచుగా వాగ్వివాదాలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే కుజ, శుక్ర, కేతువులు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ ఇబ్బందులన్నీ కూడా తట్టుకొని ముందుకు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ కాలం వరకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలంటే ఆదాయ వ్యయాలు రెండు కూడా ఇక్కడ సరిసమానంగా ఉంటాయి. మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కాస్త నామమాత్రంగా అయినా ఇతరుల నుంచి మీరు పొందగలుగుతారు. వేళకు నిద్రాహారాలు మాత్రం కాస్త లోపిస్తాయని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా సర్వసాధారణంగా సాగిపోతూ ఉంటుంది. విద్యార్థులకు ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి తపన ఉంటుంది కానీ దాంట్లో క్లారిటీ ఉండడానికి అవకాశాలు అనేటువంటివి కొంచెం తక్కువగా ఉన్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యపరంగా కొంచెం నలత అనేటువంటిది ఉండడానికి ఈ సమయంలో అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. వాహనానికి సంబంధించి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు మార్పులు చేర్పులు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఈ సమయంలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కనుక మిథున రాశి వారు కొంచెం నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవటం అనేది మంచిది. ఈ రాశివారు ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం వలన సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆగస్టు 30వ తేదీ వరకు కూడా జన్మంలోనే బుధుడి యొక్క సంచారం ఉంటుంది. ఈ జన్మంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 30 వరకు కూడా ఆర్థిక విషయాలు ఊహించినటువంటి ఖర్చులు ఎదురవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. అన్నీ తెలుసు అని చెప్పని మీరు అనుకుంటారు, తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ ఏది కూడా బోధపడడానికి పెద్దగా అవకాశం ఉండదు. మనకి క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టుగా ఈ కాలమంతా సాగడానికి అవకాశం ఉంటుంది కనుక ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినేటటువంటి ప్రయత్నం కొంచెం ఓపికగా చేయండి. ఇక్కడ దాని తర్వాత కావాలంటే మీరు చెప్పదలుచుకున్నటువంటి సమాధానం చెప్పండి, లేదా విని చిన్నపాటి నవ్వి వదిలేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అలానే ఈ సమయంలో మీకున్నటువంటి బ్రదర్స్తో కావచ్చు, లేకపోతే కనుక ఫ్రెండ్స్తో కావచ్చు, ఏమైనా తగాదాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అది ఏదో రూపంలో ఎవరో ఒకరితో కొంచెం చికాకులు, తగాదాలు, కొట్లాట్లు ఇవి పెరిగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తారు. అవునా, ఇలా చేస్తే ఎలా అయిపోతుందో, ఏమైపోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్నపాటి అప్పు ఉంది అనుకుందామండి. ఆ అప్పు తీరుతుందని మీకు తెలుసు, కానీ అది తీరేంత వరకు కూడా దాని గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు కూడా ఈ సమయంలో పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వేళకి నిద్ర కానీ, మీరు కోరుకున్నంత వెసులుబాటుతో ఉన్నటువంటి సౌకర్యాలతో ఉన్నటువంటి భోజనాలు కానీ ఇవన్నీ లభించవు అన్నమాట. తృప్తికరమైన భోజనం ఉండదు, నిద్ర వంట పట్టదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం కొంచెం చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పైగా ఈ అనారోగ్య సమస్యలు కూడా హఠాత్తుగా మిమ్మల్ని మేము ఉన్నామని పలకరించడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ సమయంలో జరిగేటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆగస్టు 30 లోపు వచ్చేటువంటి కొత్త స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఇవి నష్టపరచడానికి అవకాశాలు ఉంటాయి. వీటి వలన మీరు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఆగస్టు 30వ తారీఖు లోపు ఉండేటువంటి స్నేహాల విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ తతిమా గ్రహ సంచారాలు మనకు కొంత సహకరిస్తున్నాయి. అంటే ఇక్కడ తతిమా గ్రహ సంచారాలు కూడా ఏవి, చంద్రుడు మాత్రమే కొంత సహకరిస్తున్నాడు కొద్దిగా. ఈ చంద్రుడి యొక్క సహకారం కొంత ఉన్నటువంటి కారణం చేత ఖర్చులున్నా ఆ సమయానికి ఎక్కడో ఒక నుంచి ధనం అనేటువంటిది సమకూరుతుంది. ఈ 10 రోజుల్లో మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి, దేవతా సందర్శనాలు చేయడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్తమైనటువంటి అగ్రిమెంట్లు చేసుకుంటారు, ఎదుటివారికి మాట ఇస్తారు, మీరు కోరుకునేటువంటి సౌకర్యాలు కూడా కొంతవరకు సమకూరుతాయని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చిరువురులాట్లు కూడా ఈ సమయంలో కొంత తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద అలా సాగిపోతుంది. కొత్తమైనటువంటి పెద్దమైనటువంటి మార్పులు లేవు, చెప్పుకోదగినటువంటి నష్టాలు లేవు, సాగిపోతుంది. విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ కాలమంతా సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషించి దుర్గారాధన చేయడం అనేది మంచిది. అందుకని అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా వీలైన ఎక్కువ సార్లు పారాయణ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా బుధుడు మీకు వ్యయంలో సంచారం చేస్తాడు. ఈ బుధుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇవి శుభప్రదమైనటువంటి ఖర్చులుగా ఉండేటువంటి విధంగా చూసుకోవటం మాత్రమే మీరు చేయగలిగినటువంటి అంశము. ఖర్చులను అయితే మాత్రం నియంత్రించడం అనేది కష్టం అవుతుంది. అలానే వేలకు సరైనటువంటి ఆహారం లభించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పరిచయాలు ఉన్నా ఇవి ఉపయోగపడడానికి కూడా అవకాశాలు కొంత తక్కువగానే ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందకపోగా వారు చేసినటువంటి తప్పులకు మీరు బాధ్యత వహించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కూడా చికాకులు అనేటువంటి పెరుగుతాయి, లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కొంత చికాకుగా ఉండటానికన్నా అవకాశం ఉంటుంది. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి తిరుగుళ్ళు ఇవి ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ బాగా పెరుగుతుంది, అలసట బాగా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో అని చెప్పని మనం చెప్పక తప్పదు. అయితే రవి కావచ్చు, గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, వీళ్ళు కొంత బలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం ఈ ఇబ్బందులు చాలా వరకు కూడా తగ్గుతున్నాయి. ఆర్థికంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వ్యవహారపరంగా కానివ్వండి పెద్ద ఇబ్బందులు లేవు. నిరుద్యోగం అనేటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇక్కడ ఈ 10 రోజుల్లో ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించి చాణక్య నిధితోటి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వర్క్ ప్లేస్లో ఎవరైతే కనుక మిమ్మల్ని ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేస్తున్నారో వారిని కనిపెట్టి వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా భగ్నం చేయగలుగుతారు ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. వృత్తి వ్యాపారాల పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి.
విద్యార్థులు కూడా చదువు మీద అధికమైనటువంటి శ్రద్ధను అయితే మాత్రం ఇక్కడ కనబరచగలుగుతారు. కొంచెం ఒళ్ళు నొప్పులు కానివ్వండి, నిద్రలేమి సమస్యలు కానివ్వండి, బద్ధకం కానివ్వండి, ఈ చికాకు కలిగించే నస కలిగించే అనారోగ్యాలు అవుతున్నాయి, అవి మాత్రం కొంచెం ఈ సమయంలో బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దేవాలయ సందర్శనాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను వీలైన ఎక్కువసార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో సంచారం ఆగస్టు 30వ తేదీ వరకు కూడా ఇది అనుకూలించేటువంటి గ్రహస్థితిగా చెప్పుకోవాలి. బుధుడి యొక్క ఏకాదశ సంచారం వలన మానసిక ప్రశాంతత లభించడానికి కన్యారాశి వారికి అవకాశాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా తొలగించుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం కూడా కొంత మెరుగ్గా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇతరులతో చక్కటి బంధుత్వాలు, బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. పనివారు దొరకట్లేదు అనుకునేటువంటి వారు, అది వ్యాపార కేంద్రంలో ఉండేటువంటి పనివారు కావచ్చు, మీరు ఇంట్లో ఎవరైనా పనివాళ్ళు దొరకట్లేదని బాధపడుతున్నట్లయితే వారు కావచ్చు, వీరు లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కూడా ఇది సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. లలిత కళలను ఎవరైనా అభ్యసిద్దాం అనుకున్నట్లయితే వారికి కూడా ఈ కాలం కొంత సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్కి, హాబీస్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు కన్యారాశి వారు ఆగస్టు 30వ తేదీ వరకు ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారాన్ని అనుసరించి చూసినట్లయితే. కన్యారాశి వారికి కాలం చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతోందండి. ఇక్కడ మీకు రవి యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు, రాహువు కూడా యోగిస్తున్నాడు. ఇది శత్రువుల మీద విజయం సాధించడానికి, శత్రువులకి మీరంటే ఏమిటో రుచి చూపించడానికి చాలా అనువైనటువంటి సమయం ఈ 10 రోజుల కాలం కూడా. అంతేకాకుండా రహస్యమైనటువంటి మంతనాలు చేయడానికి, ఎదుటివారిని ఏదన్నా సరే అంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద పై చేయి సాధించడానికి కానీ వేసేటువంటి ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఈ టైం చాలా చక్కగా సహకరిస్తోంది. బెటర్ జాబ్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాల కోసం కావచ్చు, లేదా నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఈ సమయంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. ఆరోగ్య సూత్రాల మీద ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు, వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. బ్యూటీ టిప్స్ను కూడా పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. వారి యొక్క ఆనందమే మీ ఆనందంగా జీవించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా ఇంచుమించుగా కన్యారాశి వారికి కాలం అంతా చాలా వరకు సానుకూలంగా సాగుతుంది. ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కన్యారాశి వారికి 10 రోజుల్లో కూడా లేవని చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు దశమంలో బుధుడి యొక్క సంచారం 23వ తేదీ ఈ నెల నుంచి కూడా ఆగస్టు 30వ తేదీ వరకు ఉండబోతోంది. ఈ దశమంలో బుధుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. ఈ దశమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నప్పుడు ఏంటంటే మీ పేరు ప్రఖ్యాతులు పెరగడానికి, మీ కష్టాన్ని ఎదుటివారు గుర్తించడానికి, మీరు కోరుకున్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి, ఏమన్నా పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే ఆ పదవులు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఈ పదవులు రావాలంటే మాత్రం వ్యక్తిగత జాతకాల్లో కూడా యోగాలు ఉండాలి. గోచారరీత్యా మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వీటికి. ఈ సమయంలో శత్రుబలం బాగా తగ్గుతుందండి. దృష్టి దోషాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇవి కూడా కాస్త తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. మీ కింద ఉండేటువంటి వారి యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది. ఒక క్రమపద్ధతితో కూడినటువంటి ఆధ్యాత్మిక సాధనలకి ఈ సమయంలో మీరు శ్రీకారం చుట్టడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. గ్రంథపఠనం చేయడం కావచ్చు, లేకపోతే కనుక ఏదైనా ఒక మంత్రానుష్ఠానం చేయడం కావచ్చు, లేదా ప్రతినిత్యం ఒక స్తోత్రపారాయణం చేయడం కావచ్చు, ఇట్లాంటి వాటికి గతంలో కన్నా ఈ సమయంలో మీరు అవకాశాలు ఎక్కువగా కల్పించుకుంటారని కూడా చెప్పచ్చు. ప్రతిదాన్ని కూడా ఒక క్రమ పద్ధతిగా పూర్తి చేయడానికి, ఒక టైం టేబుల్ పెట్టుకోవడానికి, టైం టేబుల్ ప్రకారంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలను కల్పించుకుంటారు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మనం తిట్టడమో, లేకపోతే మిమ్మల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడడమో, లేకపోతే మిమ్మల్ని డీఫేమ్ చేసేటువంటి ప్రయత్నాలు లాంటివి చేస్తున్నాను అనుకోండి, అస్సలు పట్టించుకోరు. ఎంతసేపు కూడా నేనేమిటి, నాకున్నటువంటి కెరియర్ ఏమిటి, రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, రూపాయి సేవ్ చేసుకోవాలంటే నేను ఏం చేసుకోవాలి, కేవలం మీ ఫోకస్ అంతా దీని మీదే పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ఈ యొక్క అంటే బుధుడి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఒకే ఒక జాగ్రత్త ఈ సమయంలో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కనుక పొగడ్తలకి లొంగకూడదు. పొగడ్తలకి కనుక లొంగినట్లయితే ఇబ్బంది అవుతుంది. మీరు గమనించండి, ఒక్కొక్క గ్రహం మెరుగైనటువంటి ఫలితాలను ఇవ్వడం మొదలు పెడుతున్నాయి తులారాశి వారికి.
ఏకాదశంలో కుజుడున్నాడు, ఆయన ఎంత కేతువుతో కలిసి ఉన్నా కానీ అంతో ఇంతో కొంత మేలే చేస్తాడు. అలానే బుధుడు ఇప్పుడు యోగించడం మొదలు పెడుతున్నాడు. గురుబలం ఉండనే ఉంది. శని యొక్క స్థితి బాగుంది. కేతు యొక్క అనుకూలతలు ఉన్నాయి. అంటే 5 గ్రహాలు ఇక్కడ మీకు యోగిస్తున్నాయి. 5 గ్రహాలు యోగించడం అంటే చిన్న మాట ఏం కాదండి, చాలా చక్కని విషయం. పైగా గురుబలం అనేటువంటిది ఉండి, శనిబలం ఉండి, మిగతా ఇన్ని గ్రహాలు బాగున్నాయి అన్నప్పుడు కూడా వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయంటే స్వయంకృతాపరాధమే దానికి కారణం అవ్వాలి, లేదా వ్యక్తిగత జాతకంలో దోషాలు ఏమన్నా ఉండాలి. మొత్తం మీద ఈ సమయం అనేటువంటిది మాత్రం తులారాశి వారికి బేషుగ్గా ఉంది. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా మొదటి 2 రోజులు మినహాయించినట్లయితే 10 రోజుల్లో తతిమా కాలం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా సాగుతోంది. చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉపయోగపడేటువంటి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు అనుకున్నటువంటి ప్లాన్స్ అన్నింటినీ కూడా చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అంతేకాకుండా ఏదైనా తీర్థయాత్ర చేయడానికి సమయంలో అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్షణం తీరిక లేకుండా ఉంటారు. దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చక్కగా అందుకోగలుగుతారు. ఆరోగ్యం మాత్రం కొంచెం నసగా చికాగ్గా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్య విషయం మీద మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్యలో కూడా సఖ్యత కొంత తక్కువగా ఉంటుంది. కనుక ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇట్లా ఇంచుమించుగా చిన్న చిన్న చికాకులు మినహాయించినట్లయితే ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా తులారాశి వారికి బాగున్నాయి. మేము బెంచ్ మీద ఉన్నాం, మాకు ఉద్యోగం వస్తుందో రాదో ఇలా కంగారు పడుతున్నటువంటి వారికి కూడా ఈ మాసాంతం తర్వాత నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఎక్కడ పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం తులారాశి వారికి లేవు, విద్యార్థులతో సహా. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ కాలంలో ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు భాగ్యంలో బుధుడి యొక్క సంచారం ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా ఉండబోతోంది. ఇది మీకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించినట్లయితే కనుక కొంత ప్రతికూలమనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ధన నష్టాలు కలగడానికి, విపరీతమైనటువంటి ఖర్చులు పెరగడానికి, అప్పుల బాధ పెరగడానికి, రుణాల వలన నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ తాకట్లు పెట్టినట్లయితే కనుక రాబోయేటువంటి కాలాల్లో వాటిని విడిపించడం కూడా కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. అందుకని వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది రహస్య శత్రువులు పెరిగేటువంటి కాలం. అందుకని ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో చెప్పడం కష్టంగా ఉంటుంది. కనుక ప్రతి విషయాన్ని కూడా కొంచెం రహస్యంగా అట్టి పెట్టుకోవడం అనేటువంటిది ఈ సమయంలో చాలా అవసరం. విపరీతమైనటువంటి శ్రమ పడితే తప్ప అంతంత మాత్రపు ఫలితాలు అనేటువంటివి ఈ సమయంలో చేతికి అందిరావు. ప్రతి విషయంలోనూ కూడా విఘ్న పరంపర అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎదురు దెబ్బలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చెడు సావాసాలు ఉంటాయి. ఈ సమయంలో నెగిటివ్ థాట్స్ అనేటువంటివి పెరగడానికి అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏది ముందు ఏది వెనక ఈ ప్రియారిటీస్ ఏవైతే ఉంటాయో వీటిల్లో మీరు కొంత వెనకబడతారు అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇది నేను చేద్దాం అనుకున్నా చేస్తున్నాను అంతే తప్ప ఇది ముందు అవసరమా కాదా, లేకపోతే ముందు ఇంకేం అవసరం, ఇట్లాంటి వాటి మీద మీరు దృష్టిని సారించడానికి పెద్దగా అవకాశాలు అయితే ఏమీ గోచరించట్లేదు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కాలమే నడుస్తుంది. పెద్దగా ఏ గ్రహాలు కూడా యోగించట్లేదు. ఇక్కడ బుధుడి యొక్క బలం తగ్గిపోయింది. ఇక్కడ 23వ తేదీ నుంచి 23వ తేదీ దాకా కనీసం బుధుడన్నా యోగిస్తూ వస్తున్నాడు. చతుర్థంలో రాహు యోగకారకుడు కాడు. అదే ప్రకారంగా పంచమంలో శని ఆయన న్యూట్రల్గా ఉంటాడు, పెద్ద ఫలితాలు ఏమి ఇవ్వడు. ఇంకా 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు ఈయన కూడా మెరుగైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వట్లేదు. అష్టమంలో ఉన్నటువంటి రవి గురువులు వీరు ప్రతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇప్పుడు భాగ్యంలోకి బుధుడు వచ్చాడు, ఈయన ప్రతికూలంగానే ఉన్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడేమో కేతువుతో కలిసిపోయి ఉన్నాడు. కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంలోనే ఉన్నాం. అంటే మాకంతా చెడేనా మంచి లేదా అంటే ఈ 10 రోజుల వరకు చంద్రుడి యొక్క సంచారాలు బాగున్నాయి. మధ్యలో ఏదో 1-2 రోజులు మినహాయించినట్లయితే ఇంచుమించుగా చంద్రుడి యొక్క సంచారాలు ఈ 10 రోజులు బాగున్నాయి. కనుక లాభాలు లేవు, నష్టాలు లేవు. ఒక సమమైనటువంటి స్థితితోటి 10 రోజులు కూడా అలా సాఫీగా సాగిపోతాయి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా మళ్ళీ తర్వాత 10 రోజులకు వాయిదా వేసుకోకుండా ఈ 10 రోజుల్లోనే వాటిని చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అనుభవం లేనటువంటి రంగాల్లో వ్యాపారానికి దిగటం, ఒకరిని నమ్మటం, వీటికి మాత్రం పూర్తి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. బంధువులతో సరిపడకపోతే కుడి చెవితో వాళ్ళు చెప్పే మాట వినండి, ఎడం చెవితో వదిలేసేయండి. తగాదాలకు దిగేటువంటి ప్రయత్నం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. సంతాన విషయాలు కొంచెం కటువుగా కాకుండా నిదానంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళ ప్రవర్తన మీకు నచ్చకుండా ఉన్నట్లయితే కూడా కంగారు పడకండి, భవిష్యత్తులో అన్నీ సర్దుకుంటాయి. వృశ్చిక రాశి వారు సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి.
ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు అష్టమంలో బుధుడి యొక్క సంచారం ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా జరగబోతోంది. ఇది కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ముందు ప్రశాంతత కలుగుతుంది. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ముందు మీరు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ ప్రశాంతత వస్తుందంటే పెద్ద యోగాలు వచ్చేస్తున్నాయి అనుకోకండి. వాటన్నిటిని పట్టించుకోవడం మానేస్తారు. ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ఇది ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి అంశం. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగపరంగా మేలు కలగడానికి సమయంలో అవకాశం ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో ఉద్యోగపరంగా మేలు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులకి ఇక్కడ అధికారులతో మాత్రం ఇబ్బందులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మంచి చెడుల యొక్క కలబోతగా ఉద్యోగస్తులకు సాగుతోంది అని చెప్పని చెప్పుకోవచ్చు. రెంట్స్ మీద ఆధారపడినటువంటి వారికి, లేకపోతే స్థలాలు, ఇళ్ళు ఇట్లాంటివి ఏమైనా కట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. చక్కటి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. దీంతో పాటు ఇప్పుడు బుధుడితో చూసుకున్నట్లయితే కనుక మీకు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. కనుక అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నట్లయితే మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. ఎక్కడో ఒక 2 రోజులు మినహా 10 రోజుల్లో కూడా ఒక 2-3 రోజులు బాగున్నట్లంటే 7 రోజులు బాగుంటుందిగా. కనుక ఇది మంచి సమయమే. అయితే దేనికి ఈ సమయం బాగుంది? 10 రోజులు కూడా కొనుగోళ్ళకి బాగుంది, అమ్మకాలకి బాగుంది, మీకున్నటువంటి పరిచయాలు వినియోగించుకోవడానికి బాగుంది, పరిచయాలను మరింతగా బలపరచుకోవడానికి, వాటిని విస్తరింపజేసుకోవడానికి అని చేసే ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. హాబీస్ మీద దృష్టిని సారించగలుగుతారు. వేళకు సరైనటువంటి నిద్రాహారాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇష్టం లేదు అనుకునేటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా దూరంగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి, చిన్నపాటి అప్పులు తీర్చడానికి, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి, వీటన్నిటికీ కూడా ఈ కాలం చాలా చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఈ కాలం అనుకూలంగానే ఉంటుంది. ఏదన్నా సరే మనకు బాగుండట్లేదు, మనం ఇంట్లోంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాం, వేరు కాపురం పెడదాం అనుకుంటున్నాం, అటువంటి నిర్ణయాల్లో ఇక్కడ మీకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి ఒక క్లారిటీ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా వీలైన ఎక్కువసార్లు హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు 23వ తేదీ ఈ నెల నుంచి కూడా ఆగస్టు 30వ తేదీ వరకు సప్తమంలో బుధుడి యొక్క సంచారం నడుస్తోంది. సప్తమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రశాంతత బాగా తగ్గుతుంది. బంధువర్గంతో సరిపడడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. అంతేకాకుండా ఇది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా అంత మంచి సమయంగా చెప్పడానికి ఉండదు. కనుక జీవిత భాగస్వామి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఎవరికన్నా ఉన్నట్లయితే ఇవి పెరుగుతాయి. ఎవరైతే ఆరోగ్యవంతులైనటువంటి వారు ఉన్నారో వారికి కొంచెం ఓపిక తగ్గినట్టుగా కనబడటమో ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరైతే ఇప్పటికీ అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి అనారోగ్యాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అవగాహన రాహిత్యం అనేటువంటి సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా మనం చెప్తే దాన్ని అర్థం చేసుకోకపోగా పదార్థాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాలు మీరు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు కూడా అధికంగా ఉంటాయి. స్త్రీలకు పురుషులతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు పెరిగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అయితే తతిమాగ్రహ సంపత్తి మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే రవి అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు. ఈ 3 గ్రహాలు మాత్రం మనం ముందుకు తీసుకువెళ్తాయని చెప్పుకోవాలి. చంద్రుడి యొక్క బలాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ 10 రోజుల వరకు కూడా ఖర్చులు పెరగడానికి, అదే కాకుండా గొడవలు ఉండటానికి, ఇంట్లో కావచ్చు బయట కావచ్చు తగాదాలు ఎక్కువగా ఉండటానికి, ఇంకా జన్మెత్తం తప్పదు, ఉద్యోగం చేయాలి, ఇట్లా వెళ్తానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికన్నా వెళ్తే బాగుండు అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒకవేళ బయటికి ఎక్కడికన్నా వెళ్ళినా అక్కడ కూడా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా అసౌకర్యానికి గురి చేయడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కనుక ప్రతి విషయంలోనూ కూడా కొంచెం నింపాదిగా ఉండటం, జాగ్రత్తగా ఆలోచించుకునేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది మాత్రం ఈ సమయంలో మనకి అవసరం. కనుక మకర రాశి వారు అయినంత వరకు కూడా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా జాగ్రత్తలు పాటించుకోండి. అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తవి చేయాలనుకున్నప్పుడే ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా అండి. రోజువారీ వ్యవహారాల్లో పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు, ఇంట్లో ఉండేటువంటి తగాదాలు మినహాయించినట్లయితే. విద్యార్థుల అసహనం పెరిగేటువంటి కాలం కనుక వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మకర రాశి వారి కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా బుధుడు మీకు షష్టమంలో సంచారం చేయబోతున్నాడు. షష్టమ బుధుడి యొక్క సంచారం కొంత అనుకూలతలనే ఇస్తుంది అని చెప్పుకోవాలి. ఏమవుతుంది ఈ సమయంలో అంటే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇన్ టైంలో పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చక్కటి ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. విలువైనటువంటి వస్త్రాభరణాలను కూడా ఈ సమయంలో కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. పనుల్లో విజయాలను సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాన్ని కోర్టు బయట పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే వాటిలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మొత్తానికి 6వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం అనేది కుంభరాశి వారికి అనుకూలమైనటువంటిది. ఆగిపోయినాయి అనుకున్నటువంటి పనుల్లో కదలికలు తీసుకురావడానికి ఈ చిక్కుముళ్ళలోంచి ఎలా బయటపడిపోతా అని బెంబేలు ఎత్తిపోతున్నటువంటి వారికి ఒక మంచి మార్గం లభించడానికి ఈ 6వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు అన్ని విధాలా సహకరిస్తాడు. బుధుడి యొక్క అనుకూలతలు, శుక్రుడు శని యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత ఈ కాలం కొంత అనుకూలంగానే సాగుతోంది. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క గ్రహగతులు కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే కొంత సాధారణమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలంలో మీకు యోగిస్తున్నటువంటి కాలంగా మనం సహంసహంగా చెప్పుకోవాలి. మొదట 5 రోజులు ప్రతికూలంగా ఉన్నాయి, తర్వాత 5 రోజులు అనుకూలంగా ఉన్నాయి. కనుక చివరి 5 రోజుల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉన్నా కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయటం లేదా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం లాంటివి మనకి మంచిది. అంటే ఉదాహరణకి 27వ తేదీ తర్వాత నుంచి ముఖ్యమైనటువంటి పనుల మీద దృష్టి పెట్టండి. 27వ తేదీ వరకు ఉండేటువంటి కాలం మాత్రం మీకు బాగా ప్రతికూలంగా ఉంటుంది. 27వ తేదీ తర్వాత నుంచి ఇంచుమించుగా అన్ని కార్యక్రమాలకు కూడా కుంభరాశి వారికి కాలం చక్కగా సహకరిస్తోంది. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు పంచమంలో బుధుడి యొక్క సంచారం ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కూడా ఉంటుంది. పంచమంలో బుధుడి యొక్క సంచారం మీకు అంత అనుకూలించేటువంటిది కాదు. మీరు సలహా ఇవ్వండి ఎదుటివారికి, వాళ్ళు బాగుంటారు. అదే సలహాలు మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి, మీరు ఇబ్బంది పడతారు. అంటే మీరు ఇతరులకు సహకరించడమే తప్ప ఈ సమయంలో మీ యొక్క తెలివితేటలు మీకు ఉపకరించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. మీ రూపాయి ఇతరులకు ఉపయోగపడుతుంది, మీ రూపాయి మీకు మాత్రం ఉపయోగపడడానికి అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. రాబడి ఏదైతే ఉంటుందో ఇది తగ్గిపోతుంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఈ రాబడి తగ్గుతుంది. అంటే ఉద్యోగస్తులకు కూడా ఏమవుతాయంటే అండి ఇక్కడ శాలరీస్ బాగా లేటుగా రావడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరైనా రెంట్స్ మీద ఆధారపడిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా రెంట్స్ అనేటువంటివి లేటుగా వస్తూనే ఉంటాయి. ఆదాయ లోపాలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మీ పనులను మీరే వాయిదా వేసుకోవడానికి, బద్ధకం పెరగడానికి, అనారోగ్య సమస్యలు కాస్త ఏర్పడడానికి, గౌరవ మర్యాదలు తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఈ సమయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో కొంచెం చికాకులు అనేటువంటివి పెరుగుతాయి. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శారీరక మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఒక సమస్య తీరితే మరొక సమస్య నేనున్నాను అని మీకు పలకరింపుని ఇస్తూ ఉంటుంది. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే కుజ శుక్ర కేతువుల యొక్క బలం మిమ్మల్ని కొంతవరకు ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే 25, 26, 27, 28 ఈ తేదీలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక 25వ తేదీ లోపు కానీ లేదా 28వ తేదీ తర్వాత నుంచి కానీ మీరు ఏమైనా పనులు ఉన్నట్లయితే చేసుకోవచ్చు. 25, 26, 27, 28 ఈ తేదీల్లో ఈ 4 రోజుల్లో మాత్రం కొంచెం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యంగా డబ్బు అయితే మాత్రం ఈ 10 రోజుల్లో నిలబడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కూడా కొంత చికాకుని కలగజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దృష్టిదోషం పెరిగేటువంటి కాలం, శత్రుబలం కాస్త పెరిగేటువంటి కాలానికి ఎదురైతే ఈదుతున్నామా అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మాత్రం 25వ తేదీ నుంచి 28వ తేదీని మినహాయించినట్లే పెద్దవైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. కనుక మధ్యస్థమైనటువంటి ఫలితాలు అందుతున్నటువంటి ఈ కాలంలో ఈ ప్రతికూలతలను తట్టుకొని నిలబడడానికి గాను ఈ యొక్క మీనరాశి వారు ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.